Hello everyone, welcome to 3LS CBSE Maths in Telugu. In this video, Lines and Angles chapter part 8 we are going to see. In this video we are going to learn measuring angles, history of 360, figure it out, angle bisector. Through activity we are going to learn. Let's enter into our topic. Previous knowledge. అంటే ఈ క్లాస్ నేర్చుకోవడానికి కొంత ప్రీవియస్ నాలెడ్జ్ ఉండాలి. అదేంటో చూద్దాం. క్లాస్ 6 స్టూడెంట్స్కి ఫ్రాక్షన్స్ అంటే ఏంటో తెలుసు, బట్ సింప్లిఫికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్ అనేది ఐడియా ఉండదు. సో దాని గురించి ఒకసారి నేర్చుకుందాం. సో డియర్ చిల్డ్రన్, సింప్లిఫికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, హౌ టు డూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ ఆఫ్ 18 అన్నాను అనుకోండి. హౌ టు రైట్, జస్ట్ మనం 18ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ డైరెక్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 1/2, హాఫ్ని 1/2 అని రిప్రజెంట్ చేస్తాం. ఓఎఫ్ హాఫ్ని ఇంటూగా రిప్రజెంట్ చేస్తాము. అండ్ 18 ఇస్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ వెనెవర్ న్యూమరేటర్లో కనుక 1 ఉంటే ఈ ప్రాసెస్ని మనం కంటిన్యూ చేయొచ్చు. ఎలాగా 2 and 18 ఈ రెండిట్లో కామన్ టేబుల్లో ఏ టేబుల్లో పోతుంది? 2 and 18. 2 1s are 2, 2 9s are 9. ఇప్పుడు న్యూమరేటర్స్ మల్టిప్లై చేయండి, డినామినేటర్స్ మల్టిప్లై చేయండి. 1 9s are 9/1. సో డినామినేటర్ ఎప్పుడైతే 1 ఉంటుందో ఆన్సర్ వచ్చేసి న్యూమరేటర్ అవుతుంది. దిస్ ఈస్ ద సింప్లిఫికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనమాట. ఇంకొకటి చూద్దాం. 1/3 ఆఫ్ 36 అని అనుకోండి. అప్పుడు ఎలా రాస్తాము? 1/3 హాఫ్ ప్లేస్లో ఇంటూ 36. సో కామన్ టేబుల్ ఏది? రెండు క్యాన్సిల్ అయ్యే కామన్ టేబుల్ ఏది? 3. 3 1s are 3, 3 12s are 36. సో ఆన్సర్ వచ్చేసి 12/1 అంటే వీ విల్ రైట్ ఓన్లీ 12 ఓన్లీ. డినామినేటర్ 1 ఉంటే రాసే పని ఉండదు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్. సో ప్రీవియస్ నాలెడ్జ్ కింద ఇది సింప్లిఫికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేది తెలిసి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అవబోతున్నాం. సో లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్. ఫర్ ఎగ్జాంపుల్, I have given 2 line segments A and B. In these two, which line segment is a greater, A or B? Yes, A is greater than B. A is greater than B. My question is, how much greater? A is how much greater? Ela cheptamu? So by measuring. How to do measurement? How to do this? Using scale. Okay, can you do it and tell me? Yes, this is 5 centimeters, this is 2 centimeters. So my question is how much means we will say that 5 minus 2 is equal to 3 centimeters. So how many centimeters? A is greater than by 3 centimeters. A is greater than by 3 centimeters. Very good. Now my question is, I am giving that 2 angles. This is angle AOP and this is angle PQR. So can you say that which angle is greater? Which angle is greater? Can you say? Yes, PQR is greater. Very good. By how much? ఎలా చెప్పారు అని అనుకోండి. ఎలా చెప్పారు? బై సీయింగ్ గ్రేటర్ అమౌంట్ ఆఫ్ రొటేషన్ ఇది ఉంది కాబట్టి పీక్యూఆర్ అని చెప్పచ్చు. ఓకే, దెన్ హౌ మచ్ ఈజ్ అ గ్రేటర్? ఎలా చెప్తాము? వీ హ్యావ్ టు మెజర్. హౌ టు మెజర్? స్కేల్తో అవుతుందా? అవదు. మరి దేన్ని యూజ్ చేయాలి? సో దట్ ఈజ్ ఓన్లీ అవర్ టుడేస్ టాపిక్. ఏంటి ఆ టాపిక్ అంటే, ఒక 2-3 యాంగిల్స్ ఇచ్చి ఏది గ్రేటర్ అని చెప్పాలంటే, ఎంత గ్రేటర్ అని చెప్పాలి అంటే మనకి వీ నీడ్ మెజర్మెంట్. ఆ మెజర్మెంట్ ఎలా చేస్తాము, దానికి యూజ్ చేసే స్కేల్ ఏంటి, దాని గురించే ఈరోజు మన క్లాస్ అనమాట. So what is our class? Measuring angles. Today's topic is measuring angle. So measuring angle ki మనం యూజ్ చేసేది ఏంటి అంటే, we use a
స్కేల్, ఆ స్కేల్ ఎలా ఉంటుందంటే సి లుక్ ఎట్ దిస్ ఇస్ సి హౌ ద స్కేల్ ఈస్. మళ్ళీ ఒకసారి చూడండి స్కేల్ ఎలా ఉంది. ఎస్, ఇట్స్ లైక్ అన్ సర్కిల్, ఇట్స్ లైక్ అన్ సర్కిల్, సర్కిల్ షేప్లో ఉంది కదా. ఎస్, సర్కిల్ షేప్లో ఉంది. సో ఈ సర్కిల్ షేప్లో కొంచెం జాగ్రత్తగా చూడండి ఎలా ఉంది స్కేల్ వచ్చేసి. సో 0 నుంచి స్టార్ట్ అయింది. సో ఇట్స్ కంప్లీట్ సర్కిల్ 0 నుంచి 10, 20, 30 అప్ టు ఇది కంప్లీట్గా వచ్చేటప్పటికి మనకి ఎలా వచ్చింది 290, 300, 340, 350. ఆ 350 తర్వాత 1, 352, 353, 354, 355, 356, 357, 358, 359, 360. సో మనకు వచ్చేసి మళ్ళీ ఏమైంది, అది 0 నుంచి మళ్ళీ 360కి రీచ్ అయిందనమాట. సో మెజరింగ్ యాంగిల్స్ని యూజ్ చేసే స్కేల్ ఏంటి అంటే దిస్ ఈస్ ద స్కేల్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్కేల్ అంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ protractor. Protractor. Is it having in your geometry box? No, we do not have this type of geometry box. But what we have the geometry box in our geometry box, this is the shape. Is it the D shape, just sleeping the D shape? Yes. So ఇక్కడ చూడండి మనకి 0 degrees నుంచి 0 నుంచి 360 parts వరకు ఉన్నాయి. బట్ ఇక్కడ ఎట్లా ఉంది 0 to 180, 0 to 180 మాత్రమే ఉంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే, సో ఈ ప్రొట్రాక్టర్ వచ్చేసి మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఎస్పెషల్లీ నావిగేషన్ పర్పస్లో యూజ్ చేస్తాము. నావిగేషన్ అంటే ఏరోప్లేన్, జెట్ ఫైటర్స్, ఏరోప్లేన్, నెక్స్ట్ ఫ్లైట్స్ ఏవైనా సరే అది. ఇంకొకటి షిప్స్లో యూజ్ చేస్తామంట. ఇక్కడ మనకి 360 వరకు కావాలి. ఓకే, సో వాట్ ఆర్ ద యూనిట్స్? యూనిట్స్ ఏంటి అంటే దీంట్లో డిగ్రీస్ ఆర్ ద యూనిట్స్. దాన్ని ఎలా చూపిస్తామంటే టాప్ రైట్ కార్నర్లో ఒక చిన్న సున్నాలాగా చూద్దాము, దాన్ని డిగ్రీస్ అంటాం అనమాట. సో ఇప్పుడు చెప్పండి, సర్కిల్ హ్యాస్ సర్కిల్ ప్రొట్రాక్టర్ అనేది ఎంత స్కేల్ ఉంది? సో ఇట్ ఈస్ 0 degrees to 360 degrees ఉంది. అదే మన జామెట్రీ బాక్స్లో ఉన్నదైతే 0 degrees to 180 degrees మాత్రమే ఉందన్నమాట. సో ఈ సర్కిల్ ప్రొట్రాక్టర్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే ఏరోప్లేన్ అండ్ షిప్స్లో యూజ్ చేస్తారు. అక్కడికి మనలాగా ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్స్ ఉండవు. అక్కడ ఎలా ఉంటాయి అంటే 0 degrees, 90 degrees, 360 degrees అలా ఉంటాయి అన్నమాట. సో అలా ఉండే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 90 degrees టర్న్ అవ్వమన్నారు అనుకోండి, అంటే ఏంటని ఈస్ట్ వైపుకి టర్న్ అవ్వమన్నారని చెప్పడం అనమాట. సో ఏరోప్లేన్ షిప్స్లో యూజ్ చేసే ప్రొట్రాక్టర్ సర్కిల్ ప్రొట్రాక్టర్. బట్ మనం మన యాంగిల్స్ని మెజర్ చేయడానికి ఏం యూజ్ చేస్తాము? ఈ ప్రొట్రాక్టర్, స్మాల్ ప్రొట్రాక్టర్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఒక లైన్కి ఇంకొక లైన్కి మధ్యలో ఒక లైన్ నుంచి ఇంకొక లైన్కి మధ్యలో ఎన్ని లైన్స్ ఉన్నాయి? మొత్తం 9 lines ఉన్నాయి. అండ్ దిస్ బికమ్స్ అ 10th line. సో 100 నుంచి 110కి మధ్యలో ఎన్ని లైన్స్ ఉన్నట్టు దాన్ని మనం ఎన్ని లైన్స్ అని చెప్పచ్చు? 10 lines అని చెప్పచ్చు. ఓకే, సో మన ప్రొట్రాక్టర్ని కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి ఎన్ని స్కేల్స్ కనబడుతున్నాయి ఇక్కడ పైన? 0 to 180. దిస్ ఈస్ కాల్డ్ అప్పర్ స్కేల్. దిస్ ఈస్ కాల్డ్ అప్పర్ స్కేల్. అండ్ ఇక్కడ కింద మళ్ళీ ఒకటి కనబడుతుందా? 0, 10, 20, 30, 90 అప్ టు దిస్ ఈస్ కాల్డ్ లోయర్ స్కేల్. దిస్ ఈస్ కాల్డ్ లోయర్ స్కేల్. ఏది ఎప్పుడు యూజ్ చేయాలనేది ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుంటాము. అండ్ మిడిల్లో 90 degrees అటు అప్పర్ స్కేల్కి లోయర్ స్కేల్కి రెండింటికి ఒకేలా ఉంది కదా, దీన్ని ఏమంటామంటే వర్టెక్స్ అంటాము. ఈ 90 degrees ఉన్న లైన్ ఏమంటామంటే వర్టెక్స్ అంటాము. దిస్ ఈజ్ అబౌట్ ద స్కేల్. ఈ స్కేల్ని ఏమంటాము? మెజరింగ్ యాంగిల్స్ యూజ్ చేసే స్కేల్ని ప్రొట్రాక్టర్ అంటాము. ఇస్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ అయితే దీనికి ఒక స్టోరీ ఉంది. ఏంటది? ఇది 360 degrees, 0 నుంచి 360 అని హూ సెడ్ ఫర్ అస్? ఎవరు చెప్పారు? దీన్ని ఎవరు ఆమోదించారు అంటే దీనికి ఒక స్మాల్ స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే ఏ ఫుల్ చక్ర, ఏ ఫుల్ సర్కిల్ ఇస్ కాల్డ్ 360 degrees. ఇది సైన్స్ యాక్సెప్టెడ్ బై ద వరల్డ్. ఇది అసలు ఎలా వచ్చిందంటే మన వేదాల్లో ఫస్ట్ వేదం ఏంటి? ఋగ్వేదం. ఋగ్వేదంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద వర్స్ 1.164
4-8 ఈ వర్స్ ప్రకారం ఏం చెప్తుందంటే ద్వాదశారాం చక్రం తేన నాభ్యత్రీని నవే చక్రే ఏకచక్రం త్రిశాంతం చైవ త్రిస్వన్ దేవహ ప్రవిశంతి. అంటే ఏంటంటే మనకి ఇది దేవుళ్ళు ఇచ్చారు. ఇది ఏంటంటే ఒక చక్రము. ఆ చక్రం అనేది ఎలా ఉంటుందంటే దిస్ ఇస్ ద చక్ర వాట్ హీ స్పోక్. ఋగ్వేదం చెప్పిన చక్రం ఏంటంటే ఈ చక్రం ఏంటంటే ఇంకొంచెం డీప్గా డైవ్ చేస్తే ఈ చక్రంలో మనకి ద్వాదశారాం చక్రం అంటే ఏంటంటే ద్వాదశారాం అంటే ఏంటంటే 12 అని అర్థం. త్రిని అంటే 3 రిమ్స్ అని అర్థం. అలాగే ద్వాదశ చక్రం అంటే ఇవేంటంటే 12 స్పోక్స్. నవే చక్రే ఏకచక్రం త్రిశంతం చైవ అంటే 360 పార్ట్స్ అని అర్థం. తస్మిన్ దేవః ప్రతిష్ఠితః, ఇందులో దేవుళ్ళు అనేవాళ్ళు ప్రతిష్ఠించబడి ఉన్నారనమాట. ఇప్పుడు చూడండి, మొత్తం ఇది ఒక చక్రము. ఈ చక్రంలో 3 రిమ్స్ ఉన్నాయి. 1 2 3. ఈ 3 రిమ్స్ ఏం చెప్తుంటాయి అంటే మనకి ఇవి సీజన్స్ గురించి చెప్తాయి అనమాట. అంటే మనకి 3 సీజన్స్ ఉన్నాయి కదా, రెయినీ, సమ్మర్, వింటర్, ఆ 3 సీజన్స్. ఈ 12 పార్ట్స్ ఉన్నాయి కదా, ఒక స్పోక్ నుంచి ఇంకో స్పోక్ మధ్యలో అలా కౌంట్ చేసుకుంటే మనకి 12 మంత్స్ కింద కన్సిడర్ చేస్తారు. అలాగే ప్రతి ఒక్క స్పోక్, ఈ 2 స్పోక్స్కి మధ్య ఉన్న పార్ట్ మళ్ళీ ఏం చేశారంటే 30 పార్ట్స్గా డివైడ్ చేశారు. అలాగా 12 30s ఎంత అవుతుంది? 360 పార్ట్స్ అవుతుంది అనమాట. సో 3 సీజన్స్, 12 మంత్స్ అండ్ దిస్ ఈచ్ పార్ట్ ఈస్ 30 పార్ట్స్, 360 డేస్. సో ఈ విధంగా మనకి 12 మంత్స్, 3 కాలాలు, 360 డేస్గా ఒక వీల్ అనేది కంటిన్యూస్గా ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. ఇది మనకి మన టైంని గురించి రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పటిది? ఋగ్వేద కాలం నాటిది. అయితే ఇది మన ఇండియన్ హిస్టరీ ప్రకారం చెప్పిందనమాట. అయితే ఇది ప్రపంచం అంతా 360 అన్న అసలు టైంకి యాంగిల్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఇది చక్ర అనేది వాట్ వీ హ్యావ్ సీన్ అర్లియర్, మనం చూసిన ఈ చక్రాతో కంప్లీట్గా సర్కిల్, ఇది సర్కిల్ షేప్లోనే ఉంది. అలాగే ఇది కూడా టైంని రిప్రజెంట్ చేసేది కూడా సర్కిల్ షేప్లోనే ఉంది. కాబట్టి మన ఇండియన్స్ ఏం చెప్పారంటే ఈ కాలాన్ని గణించేదాన్నే, ఈ టైంని మెజర్ చేసేదాన్నే మనకి యాంగిల్ని మెజర్ చేయడానికి కూడా వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. అలా సజెస్ట్ చేస్తే మనకి అప్పట్లో 360 డేస్ ఉండేవి. కానీ లేటర్ ఆన్ టెక్నాలజీ బాగా డెవలప్ అయిన తర్వాత సూర్యుని చుట్టూ ఇలా మన ఎర్త్ అనేది తిరగడానికి ఎగ్జాక్ట్గా 365 1/4 డే పట్టిందని మెజర్ చేశారు. ఆఫ్టర్ దట్ 366 ఈ 1/4 డే ఎవ్రీ 4 years కలిపి 366 డేస్గా లీప్ ఇయర్గా కన్సిడర్ చేశారనమాట. ఇది టైం గురించి చెప్పారు. ఈ వీల్ అనేది ఇట్స్ సిమిలర్ టు ద అవర్ యాంగిల్ లాగా మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. కాబట్టి అంటే యాంగిల్ అనేది ఒక చోటు నుంచి బయలుదేరి మళ్ళీ అదే చోటుకు వస్తే ఇది వీల్ లాగా ఫామ్ అయింది. కాబట్టి దీన్ని కూడా అలా మెజర్ చేశారనమాట. అయితే ప్రపంచం అంతా ఎందుకు యాక్సెప్ట్ చేసింది అంటే బికాజ్ ఆఫ్ 360 ఈజ్ అ హైలీ కాంపోజిట్ నెంబర్. దీనికి ఎక్కువ కాంపోజిట్స్ వచ్చేది ఏంటంటే 360కి 2 3 4 5 6 8 9 10 12. ఇక్కడ చూడండి 7 తప్పితే 11 తప్పితే మిగిలినవన్నీ కూడా 360 డివైడ్ చేస్తుంది. అందుకని చెప్పి దీన్నే మనకి యూజ్ చేసుకొని ఆస్ట్రానమీ కానీ యాంగిల్స్ కానీ టైంని కానీ మెజర్ చేశారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద కంప్లీట్ యాంగిల్ 360 ఎందుకు తీసుకున్నారు అంటే దిస్ ఈజ్ ద రీజన్. అలాగా ప్రతి ఒక్క కంట్రీ కూడా యాక్సెప్ట్ చేసింది 360 ఈజ్ ద బెస్ట్ అని చెప్పి. అలా తీసుకొని ఇప్పటి వరకు ఏవైనా ఆస్ట్రానమీ కానీ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రాలజీ రెండు కూడా ఈ 360 degreesని మాత్రమే ఫాలో అయ్యాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద కంప్లీట్ యాంగిల్ అనేది మనకి ఇలా వచ్చింది. సో ఇప్పుడు మెజర్స్ ఆఫ్ డిఫరెంట్ యాంగిల్స్. ఇప్పుడు చూడండి, ద సర్కిల్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 1 2 3 4 5 6 8 10 9 10 12.
పార్ట్స్ బిలో. ఇలా ఒక సర్కిల్ని ఇలా 1 పార్ట్గా, 2 పార్ట్స్గా, 3 పార్ట్స్గా, 4 పార్ట్స్గా అలా డివైడ్ చేశారంట. చేసిన తర్వాత వాట్ ఆర్ ద డిగ్రీ మెజర్స్ ఆఫ్ ద రిజల్టింగ్ యాంగిల్స్. అయితే ప్రతి ఒక్క దానికి యాంగిల్ అంతా మనల్ని ఫైండ్ అవుట్ చేసి రాయమంటున్నాడు. రైట్ ద డిగ్రీ మెజర్స్ డౌన్ నియర్ ద ఇండికేటెడ్ యాంగిల్స్. ఇప్పుడు చూడండి, సో ఇది చూడండి, ఒక చోటు నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ కంప్లీట్గా రీచ్ అయ్యి అదే పొజిషన్కి వచ్చింది. అంటే ఏమని మీనింగ్ ఇది? ఇట్ ఈస్ కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ యాంగిల్ అంటే ఏంటి? వీల్ ఆర్ సర్కిల్. దాని యాంగిల్ అంతా 360 degrees. ఇదంతా ఉంది half of complete angle. Can I write 360 degrees? Half of అంటే ఎలా రాయొచ్చు? 1/2 into 360. Already we have discussed. So ఎంత వస్తుంది? 180 degrees. So this angle is 180 degrees. ఇది ఎన్ని పార్ట్స్గా ఉంది? 3 పార్ట్స్గా ఉంది. ఎందులో ఉంది? కంప్లీట్ యాంగిల్లో ఉంది. సో ఎంత వస్తుంది మనకి? 120 degrees. This is 120 degrees. This is 1/4 of 360 degrees. 1/4 of 360 degrees is 90 degrees. Each angle is 90 degrees. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 5 పార్ట్స్ ఉన్నాయి. ఎందులో కనుక్కోవాలి? 360లో కనుక్కోవాలి. సో హౌ మచ్ we will get? 72 degrees. నెక్స్ట్ ఇదేన్ని పార్ట్స్ ఉన్నాయి? 6 పార్ట్స్. సో 1/6 of 360 degrees, 60 degrees. This is 1/8 of 360 degrees. కౌంట్ చేయండి ఎన్ని పార్ట్స్ ఉన్నాయో, అది డినామినేటర్లో రాయాలి. సో హౌ మచ్ we will get? 8 4s are 32, 8 5s are 42. So this is 45 degrees and this is 60 degrees. And this is 9 parts. 1 2 3 4 5 6 7 8 9. So 9, 1/9 of 360. How much we will get? 9 4s are 36. So how much this angle is? 40 degrees. Next one is tens. 1/360 is equal to 36 degrees. So how much this angle is? 36. Now this is 12 parts is divided. So 1/12 of 360 is how much? 30 degrees. So like this is nothing but simplification of fractions. అలాగా ఇది చేయాలన్నమాట. నెక్స్ట్ రైట్ ద మెజర్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాంగిల్స్. ఇక్కడ చూడండి, యాంగిల్ KAL నోటీస్ దట్ ద వర్టెక్స్ ఆఫ్ దిస్ యాంగిల్ ఇస్ కోయిన్సైడ్ విత్ ద సెంటర్ ఆఫ్ ద ప్రొట్రాక్టర్. మనకి ప్రొట్రాక్టర్ ఇచ్చాడు, బట్ ఇట్ ఈస్ అన్లేబుల్డ్. ఇట్ ఈస్ అన్లేబుల్డ్ ప్రొట్రాక్టర్. మనకి అన్లేబుల్డ్ అయినా కూడా మనకి తెలుసు ఏమని, ఒక 2 బిగ్గర్ లైన్స్కి మధ్యలో ఎన్ని లైన్స్ ఉంటాయి? ఒకటి ఇంకొంచెం థిక్గా ఉంటుంది, అండ్ 4 ఈ మధ్యలోది 5, రైట్? అంటే మొత్తం కలిపి ఎంత? ఈ 4 4 8 9 10 లైన్స్ ఉంటాయి అన్నమాట. సో కౌంట్ చేద్దాం. KAL అంటే ఏంటి? సో K నుంచి A నుంచి Lకి, అంటే ఈ యాంగిల్ కనుక్కోవాలి. సో ఈ యాంగిల్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? వర్టెక్స్ అనేది 90 degreesతో కోయిన్సైడ్ అయ్యేలాగా పెట్టి ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇక్కడ ఇదొక లైన్, ఇక్కడ ఒక పాయింట్. సో ఎన్ని పార్ట్స్ వచ్చాయి? 1 2 3. ఈచ్ పార్ట్ ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి కదా. సో మొత్తం హౌ మచ్ దిస్ యాంగిల్ ఈస్? 30. సో నెక్స్ట్ ఏంటి? యాంగిల్ WAL. వెర్ ఇస్ WAL? WAL అంటే ఈ యాంగిల్ కనుక్కోవాలి. సో కనుక్కోండి ఎంత వచ్చింది? ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 3 4 5. So 5 10s are 50 degrees. So this angle is 50 degrees. So angle WAL is 50 degrees. Next angle TAK. Where is T? Here it is TAK. అంటే మొత్తం కనుక్కోవాలి కదా. ఆల్రెడీ 30, ఇది 50 80 అని తెలుసు. ఈ కొంచెం కనుక్కుంటే సరిపోయింది కదా. చూడండి, ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4 అంటే 40 degrees. సో 40 degrees అని యాడ్ చేస్తే మొత్తం ఎంత అవుతుంది? యాంగిల్ టీఏకి 40 + 50 + 30. హౌ మచ్ వీ విల్ గెట్? 120 degrees. So the total angle is 120 degrees. Now we are going to see angle bisector. So let us see what is angle bisector. So now we are going to make our own protractor. At the same time we are going to find the what is angle bisector through activity. For this I need a wheel shape
సో దిస్ ఈజ్ అ కంప్లీట్ సర్కిల్ ఆర్ వీల్ షేప్ అని చెప్పచ్చు, రైట్? సో ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాము? ఏ చక్ర హ్యాస్ ఓన్లీ హౌ మెనీ డిగ్రీస్? ఇట్ ఈస్ 360 degrees. A full chakra has 360 degrees అని నేర్చుకున్నాము. ఎందుకు ఏంటి అనేది కూడా నేర్చుకున్నాము కదా. సో ఇప్పుడు మనం మేక్ అవర్ ఓన్ ప్రొట్రాక్టర్ చేద్దాము. సో ఫర్ దిస్ ప్రొట్రాక్టర్, టు మేక్ ప్రొట్రాక్టర్, what I am doing, just I am making, what I am doing, half of the complete circle or half of the complete circle. చేసినప్పుడు ఏమొచ్చింది? what we got it, is it the straight line? యాంగిల్లో చెప్పాలంటే what we will say, see first one, circle or complete angle, circle or complete angle. సో circle or complete angle ఎంత ఉంటుంది? we'll know that 360 degrees ఉంటుంది. so what we have done now, half of complete angle. Can you say that what is the half of complete angle? ఎలా రాస్తాము? 1/2 into 360 degrees. How much we get? 180 degrees. So this angle is how much? 180 degrees. This angle is how much? 180 degrees. Now ఇప్పుడు మళ్ళీ ఏం చేయబోతున్నాను? half of complete angle. Now what I am going to do, that యాక్టివిటీని ఏమంటాము? ఇలా చేయడాన్ని కరెక్ట్గా, దిస్ ఈజ్ ద సూపర్ ఇంపోజిషన్ కదా. సో సూపర్ ఇంపోజిషన్ చేసినప్పుడు హాఫ్ ఆఫ్ ద స్ట్రైట్ యాంగిల్ ఏమైంది? హాఫ్ ఆఫ్ ద స్ట్రైట్ యాంగిల్, వాట్ షేప్ వీ గాట్ ఇట్ ఈస్? ఎల్ షేప్. సో నౌ అగైన్ ఐ గాట్ ఇట్ half of straight angle. What is half of straight angle? Half of straight angle, half of అంటే 1/2 into 180 degrees. How much we got? 90 degrees. దాన్ని మనం ఇప్పుడు మెన్షన్ చేస్తాం. వాట్ ఐ విల్ సే హియర్, ఇట్ ఈస్ 90 degrees. దిస్ ఈజ్ 90 degrees. hope you can see that. so the first one, this is the 0 degrees, 90 degrees. అప్ టు హియర్ ఏమవుతుంది? ఇది 180 degrees అవుతుంది. 0 నుంచి 180, దీనికి హాఫ్ చేస్తే 90 degrees అయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇది హాఫ్ ఆఫ్ స్ట్రైట్ యాంగిల్ అన్నాను కదా. అదే మనం కంప్లీట్ యాంగిల్లో చెప్పాలంటే ఎలా చెప్తాము? హాఫ్ ఆఫ్ 180ని మళ్ళీ ఎలా రాయొచ్చు? 1/2 into 360 అని రాయొచ్చు. కెన్ ఐ సే దట్ 1/4 of 360 అని చెప్పచ్చా? ఈజ్ ఈక్వల్ టు 90 degrees, రైట్? ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ 90 degreesని మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఫోల్డ్ చేద్దాం. ఎలాగా? సూపర్ ఇంపోజిషన్ కరెక్ట్గా రావాలి. ఇజ్ ఇట్ కేమ్? లుక్ ఎట్ హియర్ కేర్ఫుల్లీ. సో మళ్ళీ ఏం చేశాను? యాక్చువల్గా వచ్చింది 90 degreesని మళ్ళీ ఫోల్డ్ చేశాను. సో కెన్ ఐ సే దట్ నౌ హాఫ్ ఆఫ్ రైట్ యాంగిల్ అని చెప్పచ్చా? హాఫ్ ఆఫ్ రైట్ యాంగిల్ హాఫ్ అంటే 1/2 into 90 degrees. రైట్ యాంగిల్ అంటే 90 degrees. ఎంత వస్తుంది? 2 1s are 2, 2 4s are 8, 2 5. సో 45 degrees. సో మనకి 0 తర్వాత ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ని జస్ట్ ఐమ్ డ్రాయింగ్ దట్ లైన్, మీకు కనబడడం కోసం డ్రా చేస్తున్నాను. సో ఈ లైన్ డ్రా చేస్తాను. సో ఇది 0 degrees అయితే మనకు వచ్చిన యాంగిల్ ఎంత? 45. సో దిస్ ఈజ్ ద 45 degrees. And this is the, already we have written, it is 90 degrees. Look at carefully. ఇది 0, 45, 90. ఇప్పుడు ఇదంతా అవుతుంది, ఇది యాంగిల్ పెరుగుకుంటూ వెళ్ళింది కదా, 0 into 45, 45 to 90. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది? 90కి ఇంకొక 45 degrees యాడ్ అవుతుంది. సో 90కి ఇంకొక 45 degrees యాడ్ అయితే ఏమవుతుంది? 135 degrees అవుతుంది. సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 135 degrees అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్. ఇప్పటి వరకు మనకి ఇన్ని యాంగిల్స్ వచ్చాయి, 1 2 3 4 టైమ్స్కి డివైడ్ చేసాను. ఇప్పుడు ఏం చేయబోతున్నాను, ఆల్రెడీ ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే అగైన్
I am going to superimposition. ఇలా ఎగ్జాక్ట్గా చేస్తే ఏమవుతుంది, ఈక్వల్ యాంగిల్స్ వస్తాయి కదా, అంటే హాఫ్ చేసినట్టేనా, రైట్. సో ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి. సో నౌ ఐఎమ్ సేయింగ్ దట్ half of right angle, can I write? No, half of 45 degrees. So how much I'll get half of 45 degrees? ఇది ఒకసారి డివిజన్ చేసి చూద్దాం టు అండర్స్టాండ్ బెటర్. సో హౌ మచ్ విల్ గెట్, 2 2s 4, 0 వచ్చేసింది, 5 2 2s 4, 1 పాయింట్ పెట్టుకుంటే 0 అవుతుంది, 2 5s 10. సో హౌ మచ్ వీ గాట్ 22.5 degrees. సో ఇక్కడ వచ్చే యాంగిల్ మనకి ఏమవుతుంది, 0, ఈ 0.45ని హాఫ్ చేసాం కదా, సో ఇదంతా అయింది 22.5 degrees. 22.5 degrees. సో ఫస్ట్ ఇది మనకి 180 degrees, 0 22.5 45. మరి ఇక్కడ వచ్చేది ఏమవుతుంది, ఇక్కడ ఒక కనబడుతుంది కదా, సో మనం లైన్స్ గీస్తాం అనుకోండి. సో లైన్స్ గీసి చూద్దాము ఎలా వస్తుంది. లుక్ ఎట్ హియర్, ఇది 0 అయింది, తర్వాత నెక్స్ట్ 22.5 45 అండ్ 45 తర్వాత మళ్ళీ ఎంత యాడ్ అవుతుంది, 22.5, 45 ప్లస్ 22.5 ఎంత, 67.5, 67.5 ప్లస్ 22.5 90 degrees, 90 degrees ప్లస్ 22.5 112.5. నెక్స్ట్ 112.5 ప్లస్ 22 and off 135, 135 ప్లస్ 22 and off 157.5, 157.5 ప్లస్ 22.5 180 degrees. సో ఇక్కడ ప్రతిసారి మనకి ఏం చేస్తున్నాము అంటే, ఇక్కడ చూడండి, ప్రతిసారి ఏం చేస్తాం, ఫస్ట్ కంప్లీట్ యాంగిల్ ఉంటే దాన్ని హాఫ్ చేస్తాం, తర్వాత ఏం చేస్తాము, మళ్ళీ దాన్ని హాఫ్ చేసాము, అప్పుడు హాఫ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 1/4 of 368. నెక్స్ట్ ఏం చేసాం, 1/2 ఆఫ్ రైట్ యాంగిల్, అంటే ఆల్రెడీ రైట్ యాంగిల్ అంటే ఎంత మనకి, ఇంటూ 1/4 of 360 degrees, అంటే 1/8 of 360 ఈజ్ ఈక్వల్ టు 45 degrees. సో ఇలా ప్రతిసారి ఏం చేస్తున్నామంటే హాఫ్ చేస్తున్నాము, ఇలా ప్రతిదాన్ని హాఫ్ ఇలా హాఫ్ చేస్తూ ఉంటే at each step we folded into halves. This process of getting half of given angle is called angle bisector. ఇచ్చిన ప్రతి యాంగిల్ని సగం చేయడాన్ని మనం ఏమంటామంటే యాంగిల్ బైసెక్టర్ అంటాము. సో విత్ దిస్ యాక్టివిటీ మనకి ఏమేమి వచ్చినాయి, ఫస్ట్ వీ మేడ్ దట్ అవర్ ఓన్ ప్రొట్రాక్టర్. ఎలా ఉంది చూడండి, మనం ఆల్రెడీ చెప్పాము ప్రొట్రాక్టర్ ఎలా ఉంటుంది, ఇలా డి షేప్, స్లీపింగ్ డి షేప్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఇది 0, ఇది 180. సో మనకి ఇది ఓన్ ప్రొట్రాక్టర్ అయింది. At the same time, through activity what we learned, making half of any angle, we got the angle bisector definition. Okay, so with this we completed this one, and next figure it out, next exercise we are going to see in our next video. Thank you.